నెల్లూరు జిల్లా సీతారామపురం మండల పరిధిలోని సోంపల్లి గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని దళిత నాయకులు నేళ్లటూరి జాషువా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకుడు నేళ్లటూరి జాషువా మాట్లాడుతూ 30 ఏళ్లుగా ఏబీసీడీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అనేక పోరాటాలు చేశామన్నారు. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం మందకృష్ణ జన్మదినం యావత్తు భారతదేశ ప్రజలకు గర్వించదగ్గ విషయమన్నారు. ఏబీసీడీ వర్గీకరణ ద్వారా ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు వచ్చాయన్నారు. అంతేకాకుండా ఎంఆర్పీఎస్ స్థాపన నుంచి సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ, సమాన హక్కులు, ఆత్మ గౌరవం కోసం నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమ ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త ఐక్యంగా ముందుకు సాగాలని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు సుధాకర్, భాస్కర్, జమ్మలమడుగు ఇస్రాయెల్, కిరణ్, రాజేష్, కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పోరాట సమితి మందకృష్ణ మాదిగ నాయకత్వం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్. జిల్లా సీతారామపురం మండలం సోంపల్లి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని అతి వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు పాలళ్ళ కాడి నుంచి పెద్దలు, వృద్ధుల వరకు కూడా కలిసి అందరూ మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం, దాని ద్వారా మరి ప్రజల్లోకి ఒక విధానాన్ని తీసుకెళ్ళడానికి ఎంతో దోహదపడుతుంది. మేమైతే ఆశపడుతున్నాం. ముఖ్యంగా ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 1994లో ప్రారంభించబడి ఈరోజు అంచెలంచెలుగా అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తూ ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ వర్గీకరణను ఏబీసీలుగా వర్గీకరించాలనేటువంటి నినాదంతో ప్రారంభించబడింది. అది మరి ప్రారంభించబడి అనేకమైనటువంటి ఉద్యమాలకు తావితీసి ఈరోజు వితంతువులకి పెన్షన్ అయితేనేమి, మరి వృద్ధులకి పెన్షన్ అయితేనేమి, వికలాంగులకు పెన్షన్ అయితేనేమి, ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చే దాంట్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంతో శ్రమించిందనే విషయాన్ని సందర్భంగా మేము తెలియజేస్తూ, మరి అదేవిధంగా మాన్యకృష్ణ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు అహర్నిశలకు ప్రశ్నించి ఆయన దేనికైనా సిద్ధపడి, ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి ఈరోజు మాదిగల కొరకు సాధించినటువంటి ఏబీసీడీ వర్గీకరణ అనేటువంటి మరి దాన్ని తీసుకొని వచ్చి ఈరోజు 7% మాదిగలకి ఎస్సీ వర్గీకరణలో రిజర్వేషన్ తీసుకొని వచ్చినటువంటి గొప్ప చరిత్ర మందకృష్ణ మాదిగ గారిని యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క వర్గీకరణ వల్ల అనేక మంది బాలికలు అందరూ కూడా మరి ఈరోజు అభివృద్ధి చెందేదానికి అవసరం లేదు. విద్య, ఉద్యోగాలలో కొడితేనేమి, మరి పారిశ్రామికవేత్తలు అయితేనే అందరికీ కూడా ఈ యొక్క వర్గీకరణ అనేది చాలా దోహదపడుతుంది. రాబోయే రోజుల్లో మా బిడ్డలకి ఈ వర్గీకరణ ద్వారా అనేకమైనటువంటి మరి ఆ విద్యలో భాగమైతేనేమి, లేకపోతే ఉద్యోగాలు అయితేనేమి, కల్పనలు అయితేనేమి చాలా దోహదపడుతుంది యొక్క సందర్భంగా తెలియజేస్తూ మేము దీనికి ఎంతో సంతోషపడుతున్నాం. వర్గీకరణ చేసినటువంటి నరేంద్ర మోడీ, మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ యొక్క మరి పండుగ వాతావరణాన్ని కలిగించినారు అంటే ఆ రోజు మరి మందకృష్ణ మాదిగ గారు తీసుకున్న నిర్ణయం ద్వారా ఈరోజు మరి ఈ విధమైనటువంటి కార్యక్రమం జరిగిందనే ఒక సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు చాలా నేర్చుకోవాల్సినటువంటి యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే వర్గీకరణ ద్వారా తప్ప మాదిగల అభివృద్ధికి వేరే మార్గం లేదని నినాదంతోనే ఈ యొక్క విధానం జరిగింది. ఈరోజు వర్గీకరణ ద్వారా అనేకమైనటువంటి మరి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అయితేనేమి, విద్యలో మరి ఆ సీట్లు అయితేనేమి, లేకపోతే ఎంబీబీఎస్ సీట్లు అయితేనేమి, ఎమ్మెల్యే సీట్లు అయితేనేమి, ఎంపీ సీట్లు అయితేనేమి, లేకపోతే ఎమ్మెల్సీ సీట్లు అయితేనేమి, వీటన్నిటిలో కూడా ప్రాధాన్యత కలిగే అవకాశం ఉంది. ఈ యొక్క మాదిగ జాతి అభివృద్ధి చెందడానికి వర్గీకరణ ఎంతో దోహదపడుతుందనే యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్యంగా యువత ఈరోజు ఎంతో ఉత్సాహంగా సోంపల్లి ఉదయకాలం నుంచే ఈ యొక్క పండగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం జరిగించినటువంటి యువత అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గ్రామ ప్రజలైతేనేమి, పెద్దలు, చిన్నలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.